ఇది చూడండి ఇగో. ధరణితో అన్నదాతల హరిగోస, రికార్డులకెక్కని వారసుల పేర్లు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో ఘటన. దొంగ పత్రాలతో కాజేసిన రియల్ ఎస్టేట్ సంస్థలు. ప్రభుత్వం న్యాయం చేయాలి, బాధిత రైతులు. ఏం ఘోరం అండి ఇది, ఎంత దారుణం ఇది. ఇంకా 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 రెండేళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి బంగాళాఖాతంలో ఎత్తేస్తా, హిందూ మహాసముద్రంలో ఎత్తేస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ధరణి పోయి భూభారతి వచ్చిన తర్వాత ఏంది మీ మీ ప్రోగ్రెస్ ఏంది చెప్పండి. ఎంతమంది రైతుల సమస్యలు మీ భూభారతి తీర్చగలిగింది? పేరు మార్చిరు గంతే. సమస్యని పరిష్కరించే అవకాశం ఉన్నా కూడా అధికారులు చేయట్లేదు, అధికారులను రాజకీయ నాయకులు చేయనివ్వట్లేదు. నేను ఇక్కడికి పోయినా, ఎక్కడ బౌరంపేట అనే విలేజ్లో సతీష్ అనే లేఅవుట్లో దాదాపుగా 7-8 బ్లాక్స్ ఉన్నాయి. కే బ్లాక్ మొత్తాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో 1984-85లో లేఅవుట్ అయిపోయింది అది. ఎంత ఘోరం ఇది. అసలు ఆ ల్యాండ్ వాల్యూ చూస్తే మెయిన్ రోడ్ బిట్టు మొత్తం అది దాదాపు 21 ఎకరాలు మొత్తం లేపవతల పడేయాలని చూస్తున్నారు. అమాయకులంతా అన్యాయం అయిపోయి బాధితులు 40 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు. ఇంకా నేను బుట్టలే ఆ సమయానికి 40 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు. అక్కడ కమిషనరు, అక్కడ లోకల్గా ఉన్న లీడర్లు, ఈ పట్నం మహేందర్ రెడ్డి తన కొడుకు కోసం డ్రీమ్ ప్రాజెక్ట్ కడదామని ప్లాన్ చేస్తున్నట అందరితో కలిసి. ఇంకా పక్కకి వెళ్తే ఇదే సతీష్ లేఅవుట్లో పక్కనే ఏకంగా గుడి కట్టి పడేసారు ఒక ఆయన ప్లేస్లో. మళ్ళీ ఆయన ఎవరైనా చూస్తే ఆయన బ్రాహ్మణ్. ఆయన ల్యాండ్లో గుడి కట్టేసారు, బంగారు మైసమ్మ టెంపుల్ కట్టారు, బౌరంపేట బంగారు మైసమ్మ టెంపుల్. ఎంత అన్యాయం అండి ఇది. ఇప్పుడు ఆయనను ఒకవేళ అడిగి కట్టాలి, లేకపోతే దానికి ఏమైనా పరిహారం ఇచ్చన్నా కట్టాలి. ఆయనకు తెలవకుండా ఆయన బుల్డోజ్ చేసేసి ఆయన తెలుసుకోవడానికి అవకాశం లేకుండా అక్కడ బౌన్సర్లను పెట్టి రానివ్వకుండా గుడి కట్టి పడేసారు. ఆ రోజు అడిగితే మీకు న్యాయం చేస్తామన్నారు. కథం ఎక్కడో అక్కడ పోయింది, కథం ఇక మళ్ళీ కూడా కనబడలేదు. జెన్యూన్ కేసులు ఇప్పటికి కూడా ఆ గుడి పేరుతో మొత్తం చుట్టూ ఒక టీం ఏర్పాటై బిజినెస్ చేస్తున్నది, దందా చేస్తున్నది. చుట్టుపక్కల ఉన్న భూములను కూడా చెరబడుతున్నారు. నేను కొంతమందిని అడిగిన, ఏంది ఇది, ఏం కథ, ఏం నడుస్తుంది? అంతమంది కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయిందని చెప్తున్నారు. ఎవరిని అడగాలి ఈ సమస్యల కోసం? మార్పు అంటే ఇదా మార్పు? రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీరు తెచ్చిన మార్పు? ఈ ధరణి పోయి భూభారత్ వచ్చిన తర్వాత ఎందుకు సమస్యలు పరిష్కారం అయితలేవు? దొంగలు తయారయ్యారు అంతా.